ఇతని పేరు మహేష్. డిప్లొమా కంప్లీట్ అయిపోయి జాబ్ ట్రయల్స్లో ఉంటూ ఖాళీగా ఉన్నాడు. ఇతని పేరు సురేష్. మహేష్ అన్న తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎంత ప్రేమగా అంటే తల్లి తండ్రి లేరన్న లోటుని కూడా తీర్చేంత ప్రేమగా చూసుకుంటాడు. అన్నా టిఫిన్ అక్కడ పెట్టా కనా డబ్బులు ఉన్నాయా ఉంచు. ఓకే వెళ్తున్నా నేను. ఓకే బాయ్. హలో నేను గిరీష్ రా. చెప్పరా గిరీష్. ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంటెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి రా. ఎప్పుడు? ఈరోజు ఈవినింగ్. ఏ ఐసిఐసిఐ? మన మెహదీపట్నంలో. మన మెహదీపట్నం ఈరోజు ఈవినింగ్. ఎన్నింటికి? ఈవినింగ్ 3 o'clock. 3 o'clock? ఓకే రా. వచ్చేరా అక్కడికి. రైట్ ఓకే. హే, నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా. నా పేరు విప్లవ్. హలో విప్లవ్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నారా? ఇంటర్వ్యూ ఉందిరా ఈరోజే 3 o'clockకి. వస్తున్నా, ఇంటికి వస్తా నేను. రైట్ ఓకే. ఇతను ఎవరు అనుకుంటున్నారా? ఇతని పేరు సయీద్ అంట. మహేష్ ఫ్రెండ్ అంట. నాకు కూడా తెలియదు మరి. దిగురా. ఇక్కడ ఎందుకు ఆపినారా? కూర్చో. పోతారా సర్టిఫికెట్స్? మన బ్యాండ్ దొరికింది మామా. అవునా? ఛీ, చిల్లరోడా. ఇటీ కాక ఇది ఎప్పటి నుంచి రా? ఈ మధ్య అలవాటైందిరా. ఎందుకురా ఇవన్నీ? టెన్షన్ రిలీఫ్ కోసం. ఏ టెన్షన్ రా? జాబ్ ఇంటర్వ్యూ లేదా? రే వద్దురా, హెల్త్కి మంచిది కాదు. సిగరెట్ తాగితే తెలివితేటలు పెరుగుతాయి మామ. ఏం పెరుగుతాయిరా? నోటి తీరా. తీసుకో. అక్కడ గాంధీజీ ఏం చేస్తున్నారు చూడు. నవ్వుతున్నారు. ఏం నవ్వుతున్నారు? నవ్వేటప్పుడు తీసారు, అందుకే నవ్వుతున్నారు. అయితే ఏంటి? అది కాదు మామ, గాంధీజీ ఏడ్చేటప్పుడు ఫోటో తీసి అక్కడ పెట్టిర్రు అనుకో, మన నోట్లన్నీ తడిచిపోతాయి. ఇవి తెలివితేటలు కావురా, అధిక తెలివితేటలు. నాకు ఇష్టం లేదురా. కూర్చోరా. పోరా. రే అరే యార్, అరే ఏమైంది విప్లవ్? నాకు ఇష్టం లేదురా. అరే ఏమైందిరా ఇప్పుడు? అరే ఇంటర్వ్యూ టైం అవుతుంది విప్లవ్. టైం వేస్ట్ అవుతుందిరా. అరే మూడ్ ఆఫ్ చేయకురా. అరే విప్లవ్ చూసుకోరా, టైం అవుతుంది. సలీం కిదరే? జాబ్ రాలేదా మామా? వచ్చింది మామా. మన పార్టీ ఎప్పుడు రా? మన పార్టీ అంటే ఆ పార్టీ రా.
అరే ఇప్పుడే సిగరెట్ తాగినందుకు వాడు ఎంత సీరియస్ అయ్యాడు చూస్తావు కదా. అది వాడికి ఇష్టం లేదురా, తాగాల్సింది నువ్వు నేను కదా. అరే వాడు మన ఫ్రెండే కదరా. వాడు తాగడు కదా, వాడు ఎందుకు మధ్యలో? సరే ఎట్లా చెప్తాం. మామ దాహం వేస్తుందిరా. అరే వాడిని ఏదో చెప్పి పంపించేస్తాను రా. ఏమైంది? ఇప్పుడే మమ్మీ కాల్ వచ్చింది, ఇంటికి వెళ్దాం. విప్లు నువ్వు వెళ్ళిపోరా. మాకు కొంచెం పని ఉంది, బయట చూసుకొని వస్తాం. అవుతావు అమ్మమ్మ, ఇది మనకే కదా, ఇది మనకే మరి. మన ఎవరికైనా పోస్తున్నావా? ఎందుకంటే పోతావు కానీ ఆడు చేస్తా. అరే చేస్తా ఎందుకు కొడతావు తెలుసా? తెలియదు. 2 గ్లాసులలో సమానం ఉందా లేదా చూసుకోవడానికి చేసుకోకుండా. ఈరోజు ఫుల్ ఖుషిగున్నామమ్మా. జాబ్ వచ్చింది కదా, అన్నయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు రా. చెప్పాలిరా అన్నయ్యకి, మా కష్టాలు తీరిపోయినట్టేరా. अरे मामा तू बड़ी कर रहे मामा ने रिक्शा बड़ी फोटो अरे ये बड़ा बड़ी ये बड़ी अरे इतना पानी लगा मेला होता है मामा. बघायचो. ఈరోజు ఫుల్ ఖుషిగున్నామమ్మా. జాబ్ వచ్చింది కదా, అన్నయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు రా. చెప్పాలిరా అన్నయ్యకి, మా కష్టాలు తీరిపోయినట్టేరా. స్నేహం 2 మనసుల మధ్య వారధి లాంటిది. స్నేహానికి మంచి చెడ్లతో సంబంధం లేదు, ప్రేమ నమ్మకాలతో తప్ప. మంచి వాళ్ళతో స్నేహం చేయటం వల్ల మీరు ఏమీ పొందలేకపోవచ్చు, కానీ క్షణిక ఆనందం కోసం చెడ్డవాళ్ళతో స్నేహం చేయటం వల్ల మన జీవితంలో కొన్ని విలువైనవి కోల్పోతాం. ఇక్కడ తప్పు స్నేహానిది కాదు, మనిషిది. ఇట్లు మీ స్టీఫెన్.